మేడం ఏంటి పిల్లల పరిస్థితి? మేడం నేను ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి మేడం. మాది వైజాగ్. మా వాళ్ళు చిక్కుకుపోయారని చెప్పేసి నేను రాత్రి వైజాగ్ నుంచి వచ్చానండి. ఇక్కడ చైతన్య కాలేజీ నుంచి ఫుడ్ వచ్చిందండి. ఆ ఫుడ్ నాకు చెప్పారు. ఆ ఫుడ్ తీసుకొని వెళ్ళి పంపిణీ చేద్దామని చెప్పి ఒక బోట్ ఎక్కాం మేడం. ఆ బోట్ ఎక్కేసి కండ్రిక, పైపుల్ రోడ్డు, తర్వాత వచ్చేసి వాంబే కాలనీ పంపిణీ చేశాం మేడం. పంపిణీ చేసి మేము రిటర్న్ వచ్చేటప్పుడు ట్యాంక్ దగ్గర వీళ్ళ మమ్మీ పిల్లల్ని ఎక్కించింది మేడం. ఎక్కించినాక వాళ్ళు ఏం చెప్పారంటే బోటుకు కనబడింది మేడం, మేము తీసుకెళ్ళము, మీతోనే తీసుకొచ్చుకోండి, బోట్లో వాటర్ వచ్చేస్తుందని చెప్పారు. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే తీసుకెళ్ళి పైపుల్ రోడ్డు రింగ్ దగ్గర కూర్చోబెట్టండి, మేము నడుచుకుంటూ వెళ్ళి మా పిల్లల్ని తీసుకెళ్తామని చెప్పి బోటు వాళ్ళకి చెప్పింది మేడం. మేమేం చేసామంటే అక్కడ మా వాళ్ళు ఇరుక్కుపోయారని చెప్పి కంట్రీకి నుంచి తీసుకొచ్చిన వాళ్ళని శాంతినగర్లో దింపడానికి నేను నలుగురిని తీసుకొని నేను వెళ్ళాను మేడం. నేను వెళ్ళినాక నేను అక్కడి నుంచి నడిచి వచ్చేటప్పటికి మళ్ళీ రింగ్ రోడ్ దగ్గరే ఉన్నారు మేడం. నేను పైపుల్ రోడ్ నుంచి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను. నేను ఏ టైంకి వెళ్ళారు మేడం? నేను 3:30 మధ్యలో మేడం. ఆ టైంలో పిల్లల్ని రింగ్ రోడ్ దగ్గర దింపేశారు. నేను మళ్ళీ నడుచుకుంటూ పైపుల్ రోడ్ వచ్చాను. అక్కడ వీళ్ళు ఏడుస్తున్నారు. నన్ను పట్టుకుని నన్ను బోట్లో చూశారు కదా, వదలట్లేదు నన్ను పట్టుకొని. ఇంకా నేను రిస్క్ టీమ్ వాళ్ళని అడిగి వాళ్ళ మెల్ల మీద వాళ్ళు ఇద్దరు ఎక్కించుకొని వస్తే వాళ్ళ వెనక మళ్ళీ ఎన్ని పేకల్లో నీళ్ళలో తీసుకొచ్చా మేడం. మరి ఇంత టైం అయితేనే సరే మరి వీళ్ళ అమ్మ కానీ వీళ్ళు ఎవరు రాలేదంటే మరి నేను స్టేషన్ పోలీసులకు అప్పచెప్దామని తీసుకొచ్చాను మేడం. వాళ్ళకి నేను ఆల్రెడీ 100కి ఫోన్ చేశాను మేడం. పిల్లలు తప్పిపోయారండి, పైపుల్ రోడ్ రింగ్ దగ్గర ఉన్నారు, ఏమైనా సాయం చేయమని ఫోన్ చేశాను మేడం. పంపిస్తామన్నారు కానీ ఎవరు రాలా. 4 బోట్లు వెళ్ళినాయి కానీ పిల్లల్ని ఎవరు ఎక్కించుకోలేదు. ఎక్కించుకోకపోతే ఈ నడిచి వచ్చే వాళ్ళు రిస్క్ టీమ్ ఉందిగా మేడం, వాళ్ళిద్దరూ వచ్చి వీళ్ళిద్దరు పిల్లల్ని మెల్ల మీద ఎక్కించుకుంటే నేను వాళ్ళ వెనకమాల నడుచుకుంటూ పైపుల్ రోడ్ నుంచి ఇక్కడ వరకు వచ్చాం మేడం. పిల్లలు వాళ్ళ అమ్మ పేరు కానీ వాళ్ళ నాన్న పేరు కానీ ఏమైనా చెప్పారండి? చెప్పారు మేడం. వెంకటమ్మ అని వాళ్ళ అమ్మ పేరు చెప్పారు. నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫస్ట్ రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదు మేడం. వీళ్ళేమో నన్ను చూసిన దాని మీద పట్టుకొని నన్ను వదలట్లేదు. మీ అమ్మ పేరు కృష్ణవేణియా? మీ నాన్న పేరు కృష్ణయ్య. మరి ఫోన్ నెంబర్ తెలుసా మీకు? మీ ఇల్లు తెలుసా మీకు? ఎక్కడుంటారు నాన్న? ఎక్కడుంటారు? మరి మీ తాతయ్య అమ్మమ్మ ఎవరైనా ఉన్నారా? మీరు సైడ్కి వచ్చేయండి అన్న. సైడ్ కూడా మేము కృష్ణలంక నుంచి వస్తున్నాం మేడం. అది ఇక్కడ ఏరియా అవుతుంది సింగనగర్ నుంచి వస్తున్నాం. అక్కడ కేకలేస్తాను కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎవరి కోసం వచ్చినట్టు అసలు ఈ బోట్లు ఎందుకు వచ్చినట్టు? చిన్నపిల్లల్ని తీసుకొని వస్తున్నాం, కనీసం దగ్గరికి రాని కూడా రావట్లేదు. ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వచ్చారు మేడం? ఎవరి కోసం వచ్చారు? వీళ్ళు షోయింగ్ చూపించుకోవడానికి వస్తున్నట్ట? ఎవరో మాకేం తెలుసు, ఎవరంటే వాళ్ళ పేర్లు ఏం తెలుసు అన్నట్టు. నేను నెంబర్లు ఉంటాయా? ఇదిగో ఈ చిన్నపిల్లల్ని తీసుకొని నేను ఎత్తున పెట్టుకు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అది కనబడుతుంది ఇక్కడ బోట్ వాళ్ళు గాలి పెడుతున్నారు వాళ్ళు. మమ్మల్ని లోన తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళా, మా అన్నీ ఒక్కడ అయిపోయాడు. అక్కడ సగం దాకెళ్ళి ఈడు చిన్న పిల్లగాడు ఈడు నెత్తిన ఎక్కించుకొని ఏమండి అని బతలాడతాడు. ఎవరు అట్లా చిన్న పిల్లగాడు నేను నెత్తిన పెట్టుకొని ఎక్కించుకుంటే కనీసం మాట్లాడి కూడా మాట్లాడతాడు. ఎందుకు వచ్చారు వాళ్ళు అసలు?
ఎందుకు వచ్చినట్టు వాళ్ళు అడిగితే మీకు ఏం సమాధానం ఏం సమాధానం చెప్పట్లేదు. ఎందుకు వచ్చారంటే ఏం మాట్లాడలేదు. మరి అంటే ఎవరు లేదు. మరి జనం అన్న ఉంటే ఫుల్ అయిపోయారు అనుకోవచ్చు. జనం లేరు, ఏం లేరు, పెద్దవాళ్ళు కూడా కాదు, ఈ చిన్న పిల్లల్ని ఎక్కించుకోవటం లేదండి. ఎందుకు వచ్చారు అసలు? ఎందుకు వచ్చారు? అక్కడే రౌండ్లు వేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ వస్తామన్నారు. ఎవరి కోసం వచ్చారు అసలు? ఎందుకు వచ్చారు? ఏది చిన్నపిల్లలు చూడండి, పెద్దోళ్ళు అయితే చిన్నపిల్లలు పసిపిల్లలు వణికిపోతున్నారు. ఖాళీకి వెళ్తున్నారు కానీ వెళ్తున్నారు మేడం. ఎవరు అసలు పక్కన వాళ్ళు కూడా చెప్తున్నారు ఎవరిని పట్టించుకోవట్లేదని. ఎందుకు వచ్చారు ఏంటని. ఇంకా నాటు బోట్లో ఉండే చూడు, వాళ్ళు నిండిపోయినా కానీ వీళ్ళు పిల్లలు రండి అని పిల్లలు ఎక్కించుకొని వస్తున్నారు వాళ్ళు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు? ఏంటి అసలు? 2 కిలోమీటర్లు మేము నీళ్ళలో నుంచి నడుచుకుంటుంది. నేను 4:30కి వెళ్ళా లోపలికి. ఇప్పుడు వచ్చాను 4:30కి వెళ్ళి. ఇప్పుడు టైం ఎంత చూడండి, టైం ఎంత చూడండి. 4:30కి వెళ్ళా. సహాయక చర్యలు జరగట్లేదు. సహాయ చర్యలు అంటే నేను ఎందుకు చెప్తాను? పసిపిల్లలు చూడండి మేడం, వీడిని చూడండి పని. పసిపిల్లగాడు చూడు, వీళ్ళు పిల్లలే కదా. ఎవడు లేడు అక్కడ నుంచి. అసలు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎందుకు వచ్చారు?